ఇక బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎమ్మెల్సీ దంగే దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడిన తీరు చూస్తుంటే దొంగల పట్ట ఆరేలకు కుక్కలు మురికినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పైసల కోసం ప్రాజెక్టులు కడితే ఇలానే ఉంటుందని అన్నారు. నీళ్ల కోసం ప్రాజెక్టులు కడితే నాగార్జున సాగర్లాగా ఉంటుందని హితో పలికారు. నాసిరకం పనులు చేసి మీరు అబాసు పాలయ్యారని విమర్శించారు. విలాసవంతమైన జీవితాలు దోచుకున్న ప్రజల సొమ్ము గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులు కడితే గట్లుంటాయి. ప్రజల కోసం కట్టిన ప్రాజెక్టు ఇప్పుడు చూడు, నిండు కుండలా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టును చూడండి, శ్రీశైలం చూడండి, శ్రీరామ్ సాగర్ను చూడండి. ఎన్ని ప్రాజెక్టులు ఈరోజు మీకు కళ్ళ ముందు కనపడతాయి. ఎప్పుడో వెనకటికి కడెంలో కట్టినది మునుక్కుంట తేలుక్కుంట కూడా ఇలా ప్రజలకు సేవలు అందిస్తున్నది కడెం ప్రాజెక్టు. కానీ మీలాగా కుంగిపోవడం, మీరు కట్టిన ప్రాజెక్టులాగా కుంగిపోవడమో, బొంగలు పడడము, లేకపోతే 3 పిట్టగోడలు కడితే పిట్టగోడలు నిలవలేక కింద పడ్డదాన్ని కూడా ఎవరో పేల్చిందని అంటే అక్కడ బీజేపీ నాయకులను పోనీయరైతురి, కాంగ్రెస్ నాయకులను పోనీయరైతురి, జేఏసీ నాయకులను పోనీయరైతురి, తెలంగాణ సమాజాన్ని ఎవరిని అక్కడికి పోనీయరైతురి మీరు కట్టిన మహా ప్రాజెక్టు దగ్గరికి. మరి మీరే పోయినరు. నేనంటున్నా, మరి కేసీఆర్ కూల్చిండా, కేటీఆర్ కూల్చిండా, లేకపోతే మీ ప్రభుత్వం కూలిపోవాలని మీ పార్టీలో ఇప్పుడున్న లుకలుకలు ఉన్నాయి కదా, లేకపోతే కవిత కూల్చిందా, హరీష్ రావు కూల్చిందా, మీరు తేల్చుకోరు ఫస్ట్. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ ఇంకేదో నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నది. మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఇచ్చిన ప్రెస్ మీట్ చూస్తే దొంగలు పడ్డ 6 నెలలకు కాదు 2 సంవత్సరాల కుక్కలు మురిగినట్టుగా ఇప్పుడు దాని మీద ప్రశ్నలు, ఇప్పుడు దాని మీద అంశాలు లేవనెత్తుతున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నది మీరే. యుద్ధ ప్రాతిపదికన మరి ఆ పేలుళ్ళు ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి, లేకపోతే ఎవరు చేసింది అనేది కనుక మీరు చెప్పుంటే అందరికి అర్థమయ్యేది. కానీ 2 సంవత్సరాల తర్వాత నష్ట నివారణ చర్యల కొరకు చేసే ఎవరు నమ్ముతారని. రెండవది, మరి సుందిల్లకు కూడా బొంగ పెట్టింది ఎవరు అని కూడా కంప్లైంట్ ఉండాలి కదా. నాసిరకం పనులు చేసి కుంగిపోయేటట్టుగా ప్రాజెక్టులను మీరు నిర్మించి, అనువుగాని చోట్ల మీరు ప్రాజెక్టులను నిర్మించి అబాసుపాలయ్యి ఎవరో కుట్ర చేసిండ్రు. దానికి మళ్ళా బీజేపీ కాంగ్రెస్ పార్టీని ముద్దాయిలుగా చేర్చడానికి రాజకీయ ప్రయోజనం కోసం చేసేదని అర్థం కావట్లేదా? ఎవరైనా రాసిచ్చిందైనా మనం చదవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి.